ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆకస్మిక తనిఖీ. హెచ్పివి వ్యాక్సినేషన్ పురోగతి, వైద్య సేవలపై దిశానిర్దేశం. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్లోని అన్ని విభాగాలు, వార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన డాక్టర్లు విధుల్లో ఉన్నారా, శానిటేషన్ సక్రమంగా జరుగుతోందా అని ఆరా తీశారు. ప్రభుత్వ వైద్యశాలలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రజలందరికీ సకాలంలో నాణ్యమైన వైద్యం అందాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. 77 ఏళ్ల చరిత్ర కలిగిన ప్లాటినం జూబ్లీ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది చక్కగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు. హెచ్పివి వ్యాక్సినేషన్పై ప్రత్యేక దృష్టి. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మీడియాతో మాట్లాడుతూ, హెచ్పివి అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్. ఈ వైరస్ వల్ల మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా మహిళల కారణాలకు సర్వైకల్ క్యాన్సర్ ప్రధాన కారణాల్లో ఒకటి. దీన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం హెచ్పివి వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తోంది. 13 నుంచి 15 ఏళ్లలోపు, అవసరమైతే 18 ఏళ్ల వరకు బాలికలకు ఈ టీకా వేస్తే భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా 90% వరకు రక్షణ ఉంటుంది. ఇది పూర్తిగా నివారణ చర్య. ఒక్కసారి టీకా వేయించుకుంటే జీవితాంతం రక్షణ పొందవచ్చు అని అన్నారు. పాఠశాలలో చదివే పిల్లలతో పాటు గ్రామీణ ప్రాంత బాలబాలికలను గుర్తించి అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నాం. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. బయట మార్కెట్లో ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలంటే కనీసం 5,500 ఖర్చు అవుతుంది. కానీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా ఉచితంగా అందిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. పల్నాడు జిల్లాలో 13,000 మంది లక్ష్యం కాగా ఇప్పటికే 9,600 మంది హెచ్పివి వ్యాక్సిన్ వేసినట్లు ఆయన వెల్లడించారు. అందరూ చురుగ్గా పనిచేస్తున్నారని అన్నారు. హెచ్పివి వ్యాక్సినేషన్ అమలును పరిశీలించేందుకే నేడు ఆకస్మికంగా తనిఖీ చేశాం. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రోహిణితో సహా వైద్య సిబ్బంది అందరూ బాగా స్పందిస్తూ పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పిల్లలకు తప్పనిసరిగా టీకా వేయించాలని పిలుపునిచ్చారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రోహిణి మాట్లాడుతూ, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం క్యాంపెయిన్ మోడ్లో 3 నెలల పాటు కొనసాగుతోంది. 2 నెలల క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ఇంకో నెల గడువు ఉంటుందని తెలిపారు. ఇప్పటికీ 66% మందికి టీకాలు వేశామని, మిగిలిన లక్ష్యాన్ని మరో నెలలో పూర్తి చేస్తామన్నారు. అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇది రొటీన్ ఇమ్యునైజేషన్లో భాగమవుతుందని, అప్పుడు అన్ని పిహెచ్సి, యూపీహెచ్సిలలో వారానికి ఒకసారి ఈ టీకా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బందితో పాటు ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.